పప్పా అయితే రీసెంట్గా సద్గురు చెప్పిన ఒకటి షార్ట్ చూసిన అచ్చా దానికి కొంచెం క్లారిఫికేషన్ నాకు చెప్తావా, నాకు అర్థం అయ్యేట్టుగా. ప్లే ద సౌండ్, ప్లే ద క్లిప్. In your life, if you do not do what you cannot do, no problem. పాజ్. But if you do not do, సో ఇఫ్ యూ డు నాట్ డూ, ఇఫ్ యూ డు నాట్ డూ అండ్ యూ కెనాట్ డూ అంటే ఏదైతే నువ్వు చేయలేవో అది నువ్వు చేయలేదు, నో ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ ఓకే. what you can do, you're a disaster. I am not. బట్ ఏదైతే నువ్వు చేయగలవో అది నువ్వు చేయకపోతే నువ్వు ఒక డిజాస్టర్, అంటే నువ్వు ఒక ఫెయిల్యూర్, అంటే ఇక ఎవరు సరి చేయలేని ఒక వింత పదార్థం నువ్వు. A disaster. విపత్తు. Everything that I can do, I will do. Will everything happen? సో ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ, ఐ డూ. అంటే నేను ఏదైతే చేయగలను అది తప్పక చేస్తాను. కానీ చేసినంత మాత్రాన నేను అనుకున్నట్టు జరుగుతుందా? జరగదు. నెక్స్ట్ Maybe not. జరగదు. So I know I will die a terrible failure. పాజ్. But I will die blissful. సో నేను అనుకున్నట్టు జరగలేదు, ప్రపంచం అంతా నన్ను ఒక ఫెయిల్యూర్ అనొచ్చుగాక, కానీ నేను ఏదైతే చేయడానికి సాధ్యం ఉందో అవన్నీ చేశానన్న సంతృప్తిలో నేను మరణిస్తాను అని చెప్పాడు. ఓకే అచ్చా. అట్లా Because everything that I can do, I have done. నేను ఏదైతే చేయగలనో అదంతా నేను చేశాను అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ చెప్పింది సద్గురు అయినా నాకు హఠాత్తుగా ఒక విషయం గుర్తొస్తున్నది. ఒకసారి ఓషన్ ఒక వ్యక్తి ప్రశ్నించాడు, నిన్న ఏదైతే మీరు ప్రసంగంలో చెప్పారో అదే మాట బుద్ధుడు కూడా చెప్పాడు అంటే దానికి ఓషో ఇచ్చిన జవాబు నన్ను కాస్త ఆలోచింపజేసింది. ఆయన హిందీలో ఇట్లా అన్నాడు అనమాట, కుచ్ బాతే ఎవరైనా చెప్పిండొచ్చు, ఓ బార్ బార్ కహనా పడతా హై క్యోంకి ఓ సచ్ హై. ఒక వ్యక్తి ఆధిపత్యము ఆ సత్యవాక్కు మీద ఉండదని చెప్పాడు అనమాట. ఇప్పుడు సద్గురు చెప్పాడని కాదు, అది హ్యూమన్ యొక్క ఒకానొక లైఫ్ ట్రూత్గా చూడాలంట. ఇప్పుడు సద్గురు చెప్పిన దాన్ని తెలుగు తాత్పర్యం అంతా ఒక చోటికి చేరవేస్తే ఏమన్నాడు, ఏదైతే నువ్వు చేయగలవో ఏదైతే నువ్వు చేయలేవో అది చేయకు, నో ప్రాబ్లం. ఏదైతే నువ్వు చేయగలవో అది తప్పక చెయ్యి, అలా గనక చేయకపోతే నువ్వు ఒక డిజాస్టర్. ఏదైతే నువ్వు చేయగలవో అది చేస్తే నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు, ప్రపంచం అంతా నన్ను ఒక ఫెయిల్యూర్గా అనొచ్చు, పర్వాలేదు, కానీ ఏదైతే నేను చేయగలనో అది చేశానన్న సంతృప్తిలో నేను మరణిస్తాను అని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా హౌ ఐ సీ మై లైఫ్. ఇది నా స్టేట్మెంట్ కూడా. సద్గురు అంత ఇంగ్లీష్ నాకు అంత మంచి రాదు కాబట్టి, సో అతని స్టేట్మెంటు అది అతనిది కాదు, అది ఎగ్జిస్టెన్స్ యొక్క స్టేట్మెంట్. అంటే హ్యూమన్ ఏం చేయాలంటే ఏది సాధ్యమో కాదు అది చేయకు, ఏది సాధ్యమో అది అటెంప్ట్ చేయి. అటెంప్ట్ చేసినా ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోయినా బాధపడకు, అటెంప్ట్ చేశాను అన్న సంతృప్తిలో నువ్వు హాయిగా నిష్క్రమించు. ఇది దాని సందేశం. నా దృష్టిలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ఎవ్రీబడి. ఆ మాట సద్గురు కాకుండా ఎవరు చెప్పినా అద్భుతమైన మాట. రెండోది, చేయని వాడు చెప్తే దానికి విలువ లేదు. నిజానికి ఈ మాట నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు చెప్పినావు, నువ్వు చెప్పిన తర్వాత నేను చూసిన, అప్పుడు సద్గురు చెప్పిన ఈ మాట నేను విన్నా. అంటే నీకు తెలియకుండా నువ్వు ఆల్రెడీ ఆ మాటలు చెప్పినావు. అదే అంటున్నా, అంటే నేను ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, బట్ ఇప్పుడు నాకు ఏదేది సాధ్యమో కాదో నాకు తెలుసు. ఇప్పుడు నేను కోట్ల రూపాయలు పెట్టి సినిమా దర్శకత్వం చేయను. ఏదేది సాధ్యమో నాకు తెలుసు. ఒక యూట్యూబ్ వీడియో చేయగలను, చేస్తాను, కానీ అది నేను చెప్పిన విషయం ఎదుటి వ్యక్తికి కన్వే కాలేదేమో, అందుకని నేను సరిగ్గా చెప్పలేని సమస్త మానవ జాతన్నా నేను అనుకున్నది చెప్పాను అన్న సంతృప్తిలో నేను మరణిస్తాను. ఎంత బాగుంది. ఇట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ రైట్ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషి అలా చూడాలి జీవితాన్ని. ఇప్పుడు సింపుల్ దాన్ని కనుక కొంచెం అనలైజ్ చేస్తే 1-2 నిమిషాల్లో నీ జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తే ఏది మగవాళ్ళ బట్టలు ఏది ఆడవాళ్ళ బట్టలు అని క్లారిటీ వస్తుందో,
రెస్టారెంట్కి వెళ్తే ఏది వెజిటేరియన్ సైడ్ ఏది నాన్ వెజిటేరియన్ క్లారిటీ వస్తుందో, నెట్వర్క్ విషయంలో ఎవరిది ఏ నెట్వర్క్, ఎయిర్టెల్ జియో అని క్లారిటీ వచ్చిందో, కులాల విషయాల్లో క్లారిటీ వచ్చింది, మతాల విషయాల్లో క్లారిటీ వచ్చింది. కానీ క్లారిటీ అనేది ఒకే ఒక్క విషయంలో, అత్యంత ముఖ్యమైన విషయంలో, నువ్వేమీ చేయలేవు, నువ్వు ఏమేమి చేయగలవు. ఫస్ట్ అది పేపర్ మీద రాయి. ఈ క్షణం ఇల్లు ఉడుచుకోగలవు, ఊడ్చు. ఈ క్షణం దేశాన్ని బాగు చేయలేవు, చేయకు. ఈ క్షణం మీ ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండొచ్చు, ఉండు. ఏదైనా వండి పెట్టొచ్చు. ఈ క్షణం పశువులకు సేవ చేయలేవు, చేయకు. ఒక్కదానికి దేనికైనా ఈ క్షణం ఒక బుక్ ఈ క్షణం ఒక పుస్తకం చదవగలవు, ఎవరో రాసింది చదువు. ఈ క్షణంలో నువ్వు ఒక బుక్ రాయలేవు, రాయకు. చెయ్యని వాటి గురించి బాధపడకు, చేస్తున్న వాటిని ఫస్ట్ చెయ్యి. అది చాలా ఇంపార్టెంట్. జ్ఞానము అజ్ఞానముని ఈ చిన్న విభజనగా చూస్తే ఎవరికైనా అర్థం కావాల్సింది ఇది. సింపుల్. నీకు ఎట్లా సాధ్యమో అట్లా చేస్తూ ఉండు, కొత్త ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను సిటీకి వచ్చిన తర్వాత ఏవేవి చేయాలనుకున్నాను ప్రతి ఒక్కటి చేసినది. అసలు నాకు రిగ్రెట్ కానీ లేకపోతే ఇది చేయలేకపోయానని కానీ లేనే లేదు. ఎందుకంటే నేను ఏవేవి చేయలేనో అవి చేయొద్దని నిర్ణయం తీసుకున్నాను. కానీ ఏవేవి అంటే అల్టిమేట్గా మనకి ఏది సాధ్యమో అదే చేస్తాం మనం. కానీ మన ప్రాబ్లం అంతా ఏంది, చేయలేని వాటి మీద దృష్టి పెట్టి చేయగలిగిన వాటిని మనం సమగ్రంగా చేస్తలేం. వండాలనుంది బిర్యానీ, కానీ నీ దగ్గర టమాటాలు కొంచెం రైస్ మాత్రం ఉంది, టమాటా జర చేసుకొని తిను. కానీ ఇది చక్కగా చేయవు, చేయలేని దాని గురించి ఆలోచిస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదో నువ్వు అనుకుంటే ఎన్నో చేయొచ్చు. ఇక్కడ సద్గురు చెప్పిన దాంట్లో ఉన్నది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారమే. ఏది నువ్వు చేయగలవో అది నువ్వు చేయి అర్జున. ప్రస్తుతం నీ దగ్గర విల్లుంది, బాణం ఉంది, కొట్టు భీష్ముడికి. తగలలేదు, బాధపడకు. తగిలింది, గర్వంగా ఫీల్ కాదు. ఫలితము నీకు సంబంధము లేదు. ఇప్పుడు సద్గురు చెప్పిన దాంట్లో ఉన్న మాట ఏంటంటే, ఫలితాన్ని పక్కకు పెట్టబోయి ఫస్ట్ ఎలా చేయాలో తెలుసుకుని అట్లా చేస్తూ పో. చేస్తూ ఉంటే ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా వస్తాయి. నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు. సినిమా తీయడం ఇంపార్టెంట్. సినిమా ఆడదా తర్వాత సంగతి. అందుకని ఫస్ట్ నేను ఆడే సినిమాని తీస్తా, అట్లా కుదరదు. ఎవరికి తెలియదు. నేను కొనే పెయింటింగ్ చేస్తాను, కుదరదు. అందరూ చదివే పుస్తకాన్ని రాస్తా, లేదు. అట్లా లింక్ పెట్టినవాడు లింక్ షిట్ వాడు ఏం చేయలేడు. అందుకని ఇప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు ఇట్ రిమైండెడ్ ఆఫ్ మీ. ఓహో, ఇదే కదా నేను చేస్తున్నది. నేను ఎప్పుడు గొప్ప పని చేయలేదు, సాధ్యమయ్యే పని చేశాను. గొప్ప పనులు ఏమి ఉండవు. మరి ఆ పని గొప్పగా ఎప్పుడు మారుతుంది? లేదు అసలు. ఎవరు చేయకపోతే గొప్ప అనేది. ఎవరు చేయని పని నువ్వు చేస్తే అప్పుడు నేను గొప్పవాడు అన్నారు. అతనికి గొప్ప పని కాదు అది. లాల్గుడి జయరామన్ తను వాయిస్తున్నాడు, అది గొప్ప కాదు, అతనికి గొప్ప కాదు. చూసే వాళ్ళకి మనకు అది అసాధ్యం కాబట్టి గొప్ప అంటున్నాం. అట్లా వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. ప్లే ఇట్ వన్స్ అగైన్. ఇంగ్లీష్లో భలే చెప్పాడు అసలు. If you do not do what in your life, if you do not do what you cannot do, no problem. If you do not do what you cannot do, no problem. If you do not do what you cannot do, no problem. నువ్వు ఏదైతే చేయలేదో, ఏవైతే చేయలేవో అవి చేయలేకపోతే ఏ సమస్య లేదు. ఎంత బాగుంది అసలు, సూపర్. ఇప్పుడు నువ్వు ఏమేం చేయలేవు? నేను ఇప్పుడు ఫ్లైట్ నడపలేను. అది ఏమో వేరే ప్రొఫెషన్. చాలా దూరం. ఇప్పుడు కొన్నిసార్లు మనం కుటుంబ పరిస్థితిని చక్కదిద్దలేం, చేయకు. ఒక కబోర్డ్ క్లీన్ చేయి. కబోర్డ్ని క్లీన్ చేయడం కూడా కుటుంబాన్ని చక్కదిద్దడమే కాదా? అంటే ఇంట్లోకి నెక్స్ట్ అట్లా చెప్పు పెట్టు. ఏదైతే నువ్వు చేయగలిగి ఉండి కూడా చేయలేదో అప్పుడు నువ్వు ఒక వేస్ట్ ఫెలో, నువ్వు డిజాస్టర్ గాని. నువ్వు తర్వాత everything that I can do, I will do. Will everything happen? Maybe not. Everything I can do, I can do. Will everything happen? అంటే నేను చేసినంత మాత్రాన జరుగుతుందా? జరగదు. ఇంకా
Oh, I know I will die a terrible failure. తెలుసు but I will నాకు, die blissful. నన్ను ఒక ఫెయిల్యూర్గా మరణించవచ్చు, కానీ అది చూసేవాడికి తప్ప నేను ఫెయిల్యూర్ కాదు. నేను చేయగలిగిన ప్రతిదీ చేశానన్న ఒక సంతృప్తిలో మరణిస్తాను. ఎక్సలెంట్ స్టోరీ. Because everything that I can do, ఐ డిడ్, I have done. ఐ హ్యావ్ డన్. అంటే నేను ఏదైతే చేయగలనో అది ప్రతి ఒక్కటి చేశాను. నేను సిటీకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ దూలం సీన్ అని ఉండే, అతను స్కెచింగ్ చాలా బాగా చేసేవాడు. ఓకే. నేను అనుకున్నా దూలం సీన్ లాగా స్కెచింగ్ చేస్తే చాలని, అంటే అంతే చాలు అనుకున్నా, చేసిన. తర్వాత రవీంద్ర భారతికి పోయినాం ఒకసారి, ఫస్ట్ టైం చూసిన కల్చరల్ సెంటర్. ఆ తర్వాత శిల్పకళ వేదిక అవన్నీ వచ్చాయి. అప్పుడు అదొక్కటే కల్చరల్ సెంటర్, ఓకే. రంగస్థలము, డ్రామాలు ఇవి అంతా జరుగుతూ ఉంటాయి. తర్వాత రవీంద్ర భారతిలో పెయింటింగ్స్ ఉంటాయి. ఆ రోజు అనుకున్నా దీంట్లో అసలు ఒక పెయింటింగ్ మనది ఉంటుందా. ఇప్పుడు నా పెయింటింగ్స్ పెద్ద పెద్దవి 3 ఉన్నాయి అందులో. అవును, రవీంద్ర భారతిలో. అంటే స్వయంగా గవర్నమెంటే అప్రోచ్ అయ్యి నాతో చేయించింది. ఓకే. అట్లా అనుకోవచ్చా మరి? అది కంపారిజన్ కాదు, నేను చేయగలను అని నాకు తెలుసు. అది అంటే నేను ఇప్పుడు అది ఇప్పుడు చేయలేను కానీ కొంత టైం తర్వాత సో అక్కడ రవీంద్ర భారతిలో వేయాలంటే రవీంద్ర భారతిలో ఏం చేయకూడదు. నువ్వు ఒక ఆర్టిస్ట్ అని ఒక ప్రచారం జరిగితే అప్పుడు వాళ్ళు పిలుస్తారు, అంటే ఆటోమేటిక్గా పని జరుగుతుంది. ఆర్టిస్ట్ ని వాళ్ళు గుర్తిస్తారు. సో అప్పుడు నేను చేయగలిగింది ఏంది, ప్రతిరోజు సాధన చేయడం, బొమ్మలు వేయడం, రంగులను అర్థం చేసుకోవడం, కొన్ని ఎగ్జిబిషన్స్ చేయడం, నాకు పరిచయమైన వ్యక్తులకు నా వర్క్ని పరిచయం చేయడం, అట్లా 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 మామిడి హరికృష్ణ అనే వ్యక్తి నా లైఫ్లోకి వచ్చాడు. ఓకే. అది కూడా చాలా స్ట్రేంజ్గా జరిగింది. ఎవరికో నేను అడిగితే శాండర్ చేసి ఇచ్చాను ఫ్రీగా. సో సాయంత్రం అది ఇనాగ్రేషన్ ఉంది అంటే నేను హరిని తీసుకొని పోయినా. నాకు సన్మానం చేస్తా అంటే నేను రానని చెప్పిన, కానీ చెప్పకుండా పోయినా. పోయి దూరం కూర్చున్నా. అది అప్పుడు అది ప్లే చేశారు పెద్ద స్క్రీన్ మీద. సర్వజ్ఞ సింగ భూపాల అని ఒక రాజు కథ. అది ఒక 2.5 నిమిషాలు ప్రోమోలాగా, సినిమా ప్రోమోలాగా చేసామన్నమాట. అది డబ్బులు తీసుకోకుండా, ఆమె డ్యాన్సరు, ఒక ఫ్రెండ్, ఆమె ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అందుకని జస్ట్ చేసి ఇచ్చాను అంతే. ఎడిటింగ్ నేను బయట వాళ్ళతో చేయించాను కాబట్టి ఆ ఎడిటింగ్ ఖర్చు 3,000 మాత్రం తీసుకున్నాను. ఆ ఎడిటర్కి ఇచ్చాను, నా కోసం కాదు. సో అప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళు, నేను దూరం నుంచి చూస్తున్నా, అది శాండ్ ఆర్ట్ అంత పెద్ద స్క్రీన్ మీద ప్లే చేస్తే విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. మా పక్కన ఉన్న హరి కూడా అరే భలే ఉంది అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఇట్లా వెనక్కి మళ్ళీ చూస్తున్నారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళందరూ స్టేజ్ కిందికి దిగారు. నేను అనుకునే ఎందుకు దిగారో తెలియదు నాకు. ఏమైందబ్బా దిగుతున్నారు, అందరు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నది బుర్రా వెంకటేశం గారు. ఆ తర్వాత మళ్ళీ రీప్లే చేయండి అంటే అప్పుడు వాళ్ళు కింది నుంచి మళ్ళీ తిరిగి చూశారు దాన్ని. వాళ్ళకి నచ్చింది అది. ఆ తర్వాత మళ్ళీ అందరు స్టేజ్ మీకు ఎక్కి కుర్చీలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎవరిది చేసిందని అడిగితే మా ఫ్రెండ్ రమ్మంటే రాలేదు అని చెప్తుంది ఆమె మైక్లో. సన్మానం చేస్తా అంటే రాలేదు. అది అంతలో నన్ను చూసి అగో వెంకటేశం గారు తెలియదు నేను ఎవరో. అక్కడ ఉన్నాడంటే అప్పుడు నన్ను పిలిస్తే ఆయన నన్ను అడిగాడు ఎందుకు సన్మానం అంటే నువ్వు రాలేదంటే నాకు ఎప్పుడో ఒక డౌట్ వస్తుంది, శాలువా కప్పి కొడతారేమో అని నేను వేదిక మీద చెప్పాను. ఆయన నవ్వాడు. అప్పుడు ఆ ఈవెంట్ని చేసుకునే అవకాశం ఇచ్చిన ఒక అధికారి ఈ హరికృష్ణ గారు. అప్పుడు మా ఇద్దరికి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అరే మీరు చాలా బాగా చేశారంటే మీరు పెయింటింగ్స్ చేస్తారంటే చేస్తాం. తర్వాత బుర్రా వెంకటేశం గారు కొంతకాలం తర్వాత రవీంద్ర భారతిలో పెయింటింగ్స్ ఏమైనా వేస్తావా, అట్లా అవకాశం వచ్చింది. అది సాధ్యం కాబట్టి అది చేశాను. ఇప్పుడు అమెరికాలో ప్రింట్ సెంటర్లో నా పెయింటింగ్ లేదని బాధపడకూడదు. నీకు అప్పుడే తెలుస్తుంది, నీ మైండ్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు కారు కొనాలి అంటే నువ్వు ఏ కారు కొనాలని నీ మైండ్ చెప్పదా? అది చేసి అనవసరంగా బెంజ్ కార్ అని ఆలోచించకు, మారుతి కార్ని ఇన్సల్ట్ చేయి. ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ బండి కొన్నాం, నేను దాన్ని మరి మనస్ఫూర్తిగా నా లైఫ్లోకి తీసుకున్నాను అంతే. ప్రస్తుతం నాకు అది సాధ్యము. బండి కొనడానికి డబ్బులు లేక కాదు, ప్రస్తుతం మనం ఎక్కడ ఇప్పుడు నువ్వు నడపాలి, ఎక్కడ స్లిప్ అయి పడిపోతుంది, కొంచెం హ్యాండ్ ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బండి తీసుకొచ్చిన ఆలోచన. సాధ్యమైంది చేద్దాం, సాధ్యంగా అంది చేయకుండా వదిలేద్దాం. సాధ్యమైంది చేసినంత మాత్రాన వర్కౌట్ అవుతున్న గ్యారెంటీ లేదు. అయినప్పటికీ ఏం పర్వాలేదు, చెయ్యి. నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ అన్నారు అనుకో, అది ప్రపంచం యొక్క దృష్టి. కానీ నువ్వు అనుకున్న ప్రతిదీ సరిగ్గా చేయడానికి ప్రయత్నించి నువ్వు ఫెయిల్ అయినా కూడా
అది గ్రేట్ సక్సెసే. ఓకే. సో నేను అనుకున్న ప్రతిదీ చేశానన్న సంతృప్తిలో హాయిగా మరణించు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం అని చెప్తున్నాడు. అట్లా నేను ఏదేది అనుకున్నానో అన్నీ చేశాను. ఈరోజు వరకు ఒక్కటి కూడా నేను చేయగలిగి ఉండి చేయలేనిది ఏది లేదు. చేయలేనివి చాలా ఉన్నాయి, నాకు సాధ్యం కానివి అనంతంగా ఉన్నాయి. కానీ వాటిని కూడా పాసిబిలిటీస్గా మార్చుకుంటున్నా. ఎట్లా ఇప్పుడు సినిమా మనం పెద్ద పెద్ద సినిమాలు చేయలేము, రాజమౌళి లాగా మనల్ని ఎవరు నమ్మరు. అక్కడి నుంచి వచ్చిన ఆలోచన యూట్యూబ్లో సినిమా చేయొచ్చాను, అది చేయగలం. అది చేయగలం కాబట్టి మనం ఏం చేయాలి, మనం దానికి చేయాలంతే, వేరే ఆప్షన్. చేసిన తర్వాత ఎవరు చూడలేదు, అప్పుడు ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. తద్వారా నేను అనుకున్నట్టు సినిమా తీయగలిగాను. సరే చూడలేదు, దాని నుండి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందో దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో పోనీ అదే చివరిది అనుకుందాం. అప్పుడు హాయిగా సంతృప్తిగా నేను చేయగలిగింది చేశాను, ఏం ప్రాబ్లం లేదు. ఇలా అంటే దీంట్లో ఏముంది, పోల్చుకోకు అనే అంశం ఉంది అంతర్లీనంగా. సో సింపుల్. అట్లా నేను పుస్తకాన్ని రాయాలని అనిపించింది, రాశాను. 500 పుస్తకాలు రాస్తా అంటున్నాను, రాయగలను అనిపిస్తుంది నాకు. అంటే నీకు ఫస్ట్ క్లారిటీ ఉంది, నువ్వు ఎంత వరకు రాయగలవు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందుకే నువ్వు 500 ఇప్పుడు నాకు ఎంత సమయం ఉంది, ఒక పుస్తకం ఎన్ని రోజులు రాయగలను. అలా ఇప్పుడు నేను రాసే పుస్తకాలు 7 రోజులు రాయగలను ఒక బుక్, నాకున్న క్యాలిబర్ అది. కానీ ఇప్పటివరకు 7 రోజులు రాయలేదు, ఆత్మదర్శనం కూడా అలానే రాస్తాను, 13 రోజులు రాశాను. చాలా ఇప్పుడు స్టీరింగ్ అనే బుక్ కావాలని ప్రొలాంగ్ చేస్తున్నా, పర్వాలే. కానీ రాను రాను నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours రైటింగ్ కోసం ఇస్తానని నాకు తెలుస్తుంది లోపల. నిద్ర లేచి ఫస్ట్ ఐ రైట్. ఆల్రెడీ రాస్తున్నావు, దాన్ని ఆర్డర్లో పెడితే ఇప్పుడు 10 పుస్తకాలంతా ఏంది, ఇది వామప్, ఇది నా వర్క్ అయిపోలే, ఇంకా స్టార్టే కాదు రియల్ వర్క్. ఇంకా ప్రాక్టీస్ లోనే ఇన్ని వస్తాయి, రియల్ గ్రౌండ్ లో ఎన్ని వస్తాయి. అట్లా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం సాధ్యం కాబట్టి చేస్తున్నాను. అదే ఎఫెక్ట్లు ఎడిటింగ్లో అవి చేయలేను, అందుకని చేయట్లేదు. అసలు అది అన్ని మనం పెట్టలేము, నాకు ప్రస్తుతం సాధ్యం కాదు, సాధ్యం చేయలేమని కాదు, ప్రస్తుతం సాధ్యం కాదు అది. ఇంకోటి మన ఛానల్కి ఎవరిని అక్కర్లేదు, ఇట్లా వాకింగ్ చేస్తూ ఒక ఆడియో చేస్తున్నాం, అది పెడతాం. మనం గాలికి డెకరేషన్ ఎందుకు, ఇప్పుడు నువ్వు పీల్చే గాలి సెంటు కొట్టుకొని పీల్చి చచ్చిపోతావు. సో నాది ఫ్రెష్ ఎయిర్, అది వాటర్ కూడా ఎంత ఏం చేసినా నార్మల్ వాటర్. ఇప్పుడు మనది ప్యూర్ వాటర్ అండ్ ఫ్రెష్ ఎయిర్ అనమాట, కూల్ బ్రీజ్. సో అది మనం పీల్చే గాలి లాంటిది నా యూట్యూబ్ టాక్. నాది మసాలా టాక్ కాదు, నేను మసాలా టాక్ చేస్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. ప్యూర్ వాటర్ అంతే. సరే నేను చెప్పేది కొందరికి రాంగ్ అర్థం కావచ్చు, దట్స్ ఓకే, దట్స్ ఓకే. నేను మాత్రం సరిగ్గా కన్వే చేసిన అన్నది నాకు తెలుసు. వాళ్ళకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా అర్థమైంది. ఇప్పుడు నన్ను నేను ఎగ్జాంపుల్గా నన్నే సబ్జెక్ట్ పెట్టుకుని ఎందుకు మాట్లాడతా అంటే, వేరే దాని గురించి మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నేను పుస్తకాన్ని రాయగలను, అందుకని నేను రాస్తున్నాను. ఇది 100% అర్థమయ్యే విషయం. నేను ప్రతిరోజు హాయిగా యోగా చేసుకోగలను, చేస్తున్నాను. ఇంకా ఏమేం చేయొచ్చు, యూట్యూబ్ చేయాలనుకున్నాను, చేస్తున్నాను. తర్వాత ప్రతి పుస్తకానికి సంతకం పెట్టి పంపించడం అనేది హ్యూమంగస్ టాస్క్, చేస్తున్నాం, సాధ్యము. పెద్ద స్టార్ హోటల్లో ఈవెంట్లు నాకు సాధ్యం కాదు, చెయ్యను. కానీ ఏ అతిథి లేకుండా బుక్ లాంచ్ చేయొచ్చు, చేస్తున్నాను. అందరికీ టైం ఇస్తున్నాను, సాధ్యం కాబట్టి. సో ఏదేది సాధ్యమో అది తప్పకుండా చేస్తున్నాను, ఏదేది సాధ్యమో కాదో అది తప్పకుండా చేయడం లేదు. కానీ సాధ్యమైందని చేస్తున్నంత మాత్రాన అది 100% అందరికి రీచ్ అవుతుందన్న గ్యారంటీ లేదు. అది నార్మల్, సహజం. అది వంట చేస్తావు, సాధ్యమైంది చేసావు, నాకు నచ్చలేదు, నువ్వు ఫెయిల్యూర్ అయినట్ట. నువ్వు వంట చేసావు అన్న తృప్తిలో హాయిగా ఉండు. నేను చాలా బాగా చేశాను బట్ మా ఆయనకు నచ్చలేదు అనేది ఒక కాంటెక్స్ట్. మా ఆయనకు నచ్చలేదు కాబట్టి నా లైఫ్ వేస్ట్ చేయడం కూడా స్టూపిడిటీ. అలాగని చెత్తగా చేయకు. లెర్న్, అండర్స్టాండ్, అనలైజ్ ప్రాపర్లీ. నువ్వు చేసే పనిని ఇంకింత అందం ఇన్మడింపజేస్తూ, సమయాన్ని ఇంకాస్త సేవ్ చేసుకుంటూ, తక్కువ డబ్బులో ఎకానమీలో ఎక్కువ మందికి ఎట్లా రీచ్ అవుతుందో ఆలోచన చేస్తూ ఉండు. ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు మన నెక్స్ట్ బుక్ మన యోగా స్టూడియోలో అశోక్ సార్ దాంట్లో చేద్దాం అనుకున్నాం. ఇన్ని రోజులు నాకు ఐడియా రాలేదు. నాకు మొన్న ఆ ఈవెంట్లో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు కలేరు రమేష్కి, యూ కెన్ యూజ్ మై యోగా స్టూడియో. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఎట్లా అరుణాచలం దగ్గర ఉందో, అరుణాచలంలో మనం ఉన్న చోటే లాంచ్ చేసినాము, మన పక్కన యోగా స్టూడియో ఖాళీ ఉంది. రోజులో అట్లీస్ట్ చేయొచ్చు కానీ కూర్చోడానికి ఆర్డర్ లేదు.
అదే చేయొచ్చు, అంటే ఎక్కడైనా చేయొచ్చు. ఇగో ఈ రోడ్డు మీద చేయొచ్చు, శ్మశానం ముందు చేయొచ్చు. సో ఎనీవేర్ యూ కెన్ డూ, ఏది సాధ్యమో అది చేద్దాం. అట్లా చూసుకుంటే నాకు ఇంకా ఎండ్లెస్ పాసిబిలిటీస్ కనిపిస్తుంది. ఇంకా ఏమేమి సాధ్యం ఉంది నా లైఫ్లో అంటే, నేను కూరగాయలు పండించి హాయిగా నేను పండించిన కూరగాయలు నేను తినడం నాకు సాధ్యం అనిపిస్తుంది. ట్రై చేస్తాను. కొంతవరకు సాధ్యం అనిపిస్తుంది ఏంది, నేను పండించిన కూరగాయలు ఒక 10 కుటుంబాలకి రెగ్యులర్ డైలీ బేసిస్లో పంపించచ్చా ఏమో ప్రయత్నం చేస్తాను. చూడాలి. నేనైతే పండించుకొని తింటా అన్నది ఒక ఐడియా. అది వర్కౌట్ అయితే ఓకే, కాలేదు నో ప్రాబ్లం, ఓకే, ట్రై చేద్దాం. దానికి ఏం చేయాలి, టైం ఇవ్వాలి. టైం ఇవ్వడం నాకు సాధ్యమేనా, నాకు సాధ్యం, నేను ఇస్తాను. వేరే వాళ్ళతో వర్కర్స్ని పెట్టి చేయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చేయాలి, అప్పుడు అది మన అనుభవం అవుతుంది. అట్లా ఇంకా ఏమేమి సాధ్యం, ఇంగ్లీష్ బుక్ రాద్దాం అనుకుంటున్నా, పుస్తకాల్లోనే ఇది ఒక సాధ్యము. ఇప్పుడు నాకు చాట్ జీపీటీ ఇట్లాంటి టెక్నాలజీ అందుబాటుకు వచ్చిన తర్వాత నాకు సాధ్యమని నాకు అప్పుడు సాధ్యము. ఒకవేళ ఈ ఏ లేదనుకో నేను రాయలేను, అవసరం లేదు. నాకు ఏం రాయాలో తెలుసు, దాన్ని ఆర్టికులేట్ అది చేస్తుంది, అది చేయగలం. ఇంకా నాకేమి సాధ్యము అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక చిన్న బండి లాంటిది పెట్టుకొని రోడ్డు మీద ఒక చిన్న బిజినెస్ చేయాలని ఉంది. అది సాధ్యము, తప్పక చేస్తాను. అది అప్పుడా అని కాదు, నాకు సాధ్యంలో ఉంది అది. అది జనాలకు నచ్చలేదు, జనాలకు చాయిస్. అది ఎలా చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచిద్దాం. ఎంత చేసినా వర్కౌట్ కాలేదు అయినా నేను ఫెయిల్యూర్ కాదు. ఇది అర్థమైంది, ఇది ఒక్కటే ఇంపార్టెంట్. నీకు సాధ్యమైంది చెయ్యి, కానీ అది కనుక ఫెయిల్యూర్ అయినా నువ్వు ఫెయిల్యూర్ కాదు. రకరకాల పనుల వల్ల ఒక పని సక్సెస్ అవుతుంది సమాజంలో. ఇప్పుడు దాల్చిన చెక్క లేకపోతే బిర్యానీ ఫెయిల్ అయినట్టు కాదు, అది లేదని గుర్తించడం. నా దగ్గర జన్మతః డబ్బు లేని కారణంగా నేను కొన్ని చేయలేను. నాకు గొప్ప శారీరక సౌష్ఠవం లేనందుకు హీరో కాలేను. కాలేదు సినిమాలో హీరో అంటే కొన్ని హార్స్ రైడింగ్ రావాలి, ఫైటింగ్ రావాలి, డ్యాన్సులు రావాలి, అవన్నీ నేను ఇప్పుడు చేయలేను, నా వల్ల కాదు. అట్లా కాకుండా నేనే హీరో అనుకుని ఒక సినిమా చేశాను అనుకో, నాకు ఎట్లా సాధ్యమో అట్లా చేస్తా, కానీ దాని జనాలు నచ్చకపోయినా నేను బాధపడను. అట్లా అంతే సింపుల్. సో తిరిగి అక్కడికి వస్తుంది. వాట్ ఐ కెన్ డూ, వాట్ ఐ కెనాట్ డూ, ఐ కెనాట్ డూ, నో ప్రాబ్లం. వాట్ ఐ కెన్ డూ, ఐ విల్ డెఫినెట్లీ డూ. బట్ ఇట్ మే బికమ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. దట్స్ వాట్ సద్గురు సెడ్. నేను చేశానన్న సంతృప్తిలో హాయిగా నిష్క్రమిస్తాను. ఇది పరమోత్కృష్టమైన అవగాహన. అని చివరిలో ఏమన్నాడు, నాకేది సాధ్యం అని నేను చేశానని చెప్పాడు చూడు, అది బ్యూటీ. అక్కడ ఉంది దాని లాజిక్ అంతా. ఆ ఒక్కొక్క స్టేట్మెంటు అసలు మైండ్కి సంబంధించిన సర్జరీ. అది ఆ చిన్న చిన్న విషయాలు తెలియక చాలా చేసి నిరాశలో బతికే వాళ్ళు ఉంటారు, ఏమీ చేయకుండా బాధపడేవాళ్ళు ఉంటారు, అన్నీ చేసి పక్కవాడు మెచ్చుకోలేదని బాధపడేవాడు ఉంటాడు, కొంత చేసి వాడిని వాడే మెచ్చుకునేవాడు ఉంటాడు. ఇట్లా కాకుండా ఏది నీకు సాధ్యమో ఏది నీకు సాధ్యము కాదు, ఈ క్షణము ఏది నీకు సాధ్యమో ఏది నీకు సాధ్యం కాదు నీ ఓవరాల్ లైఫ్లో అనుకుంటే 2 నిమిషాలు తెలిసిపోతుంది. దీనికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు. నీవెవరు, నీ పరిస్థితి ఏమిటి, నీ యొక్క కుటుంబ పరిస్థితి ఏమిటి, నీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, అందరి మీద దృష్టి పెట్టు. అక్కడి నుంచి ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం అనుకో, ఖచ్చితంగా కోట్ల రూపాయలు పెట్టి చేయలేము, తెలిసిపోలే. మనం బిజినెస్ పెడితే ఏం చేస్తాం, చిన్నదే ఉంటుంది. అది ఆ చిన్నది ఎంత బాగా చేస్తాం అన్నది, కోట్ల రూపాయలు పెట్టిన వాడు ఎంత శ్రద్ధగా చేస్తాడో అంత శ్రద్ధగా మన శ్రద్ధ మనం పెట్టగలం. అది మనకు సాధ్యం, అది మనం చేసేస్తాం. అట్లా. సో ఏది సాధ్యము ఏది సాధ్యం కాదన్నది, దీనికి ఎవడి ప్రీచింగ్ అక్కర్లేదు, ఎవడి సహాయం అక్కర్లేదు. ఒక పేపర్ పెన్ తీసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని జస్ట్ చెక్ చేసుకో. కానీ మనిషి ఎందుకు చేయలేడు దానికి ఒక చిన్న అవగాహన ఉంది. వేరే వాళ్ళ దృష్టిలో మంచి అనిపించుకోవాలి అన్న ఒక పిచ్చి ఆలోచన వల్ల వాడికి ఎన్నో పనులు సాధ్యమైనా ఆ పనులు చేస్తే పేరు రాదని చేయడం లేదు. ఇప్పుడు నాకు సాధ్యము ఇంట్లో అంట్లు కడగడం, నేను చేయను, పేరు రాదు. నాకు సాధ్యము మా అమ్మకు సేవ చేయడం, నేను చేయను, అంటే పేరు రాదు, డబ్బు రాదు. నాకు బిజినెస్ సాధ్యము కాదు కానీ అది చేయాలనుకుంటున్నా, ఎందుకంటే పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. అందుకని ఫస్ట్ నీ మైండ్లో క్లారిటీ తెచ్చుకోవాలి. అన్ని పనులు పరమోత్కృష్టమైనవి. ఇది ఏ వేదాలు చదివితే నీకు అర్థమవుతుంది, ఏ గురువు నీకు ఒక బోధ చేయాలి, నీ అంతకు నీకు ఎందుకు అర్థం చేసుకోలేవు. ఈ ప్రపంచంలో గొప్ప పని అంటూ లేదు. ఏ పనైనా సమగ్రంగా టచ్ చేయడం ఉంది, దాన్ని కొనసాగించడం ఉంది, దాన్ని తుది వరకు తీసుకెళ్ళడం ఉంది.
దాన్ని సమగ్రం పూర్తయిన తర్వాత నేను చేశానన్న అహంకారం లేకుండా పక్కకు జరగడము ఉంది. అందరూ ఏదో స్టెప్ దగ్గర ఫెయిల్ అవుతారు. అన్నీ చేసి నాకు ఇది సాధ్యము కాబట్టి చేశాను, అహంకారం పక్క వెళ్ళిపోతుంది. నేను కాబట్టి చేశాను, అహంకారం వచ్చేస్తుంది. సాధ్యం కాకపోయినా ఛాలెంజ్ చేసి చేశాను, స్ట్రెస్ వచ్చేస్తుంది. సింపుల్. ఒక బురదలో నుంచి తామర పువ్వు బయటకు వచ్చింది, బురద అంటకుండా. ఎందుకు అంటకుంటే ఎందుకు వచ్చి అని దాన్ని అడిగితే ఏం చెప్తుంది? నాకు అట్లా రావడం సాధ్యం కాబట్టి వచ్చాను. కరెక్ట్. అదే నువ్వు రోజా పువ్వుని తీసుకుపోయి బురదలో నాటు, దానికి బురద అంటకుండా రావడం సాధ్యము కాదు. అసలు పువ్వు విరబోయేది, మొక్క చచ్చిపోతుంది. దానికి అది సాధ్యము కాదు. చేపకి చెట్టు ఎక్కడం సాధ్యము కాదు, కోతికి వాటర్ ఉండడం సాధ్యం కాదు. ఒక స్కూల్లో చేప, కుక్క, పిల్లి, కోతి, ఆవు అని చదువుకుంటున్నాం. కొత్త టీచరు వచ్చింది, అది చేప. కాంపిటీషన్ పెట్టింది. ఇది చేప కాబట్టి ఇదే కాంపిటీషన్ పెట్టింది. చేప గెలిచింది. ఆవిడ అన్నదంటే ఏనుగు చూసి అసలు బుద్ధి లేదు, ఆ చిన్న చేపను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. దాంతో ఏనుగు సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఈ ఫస్ట్ వస్తున్న చేప తను చూసి విర్రవీగింది. తర్వాత వచ్చింది టీచర్గా. ఆ తర్వాత పోయి గడ్డి తినిపోనే కాంపిటీషన్ పెట్టింది. చేప తినలేకపోయింది, బయటకు వచ్చి చచ్చిపోతుందిగా. ఆ తర్వాత మిగతా అన్ని జంతువులు ఫెయిల్ అయ్యి ఒక్కటి సక్సెస్ అయింది. అప్పుడు టీచర్ ఏమన్నదంటే ఈ స్టూడెంట్ వీడు రా అన్నదండి. మిగతా అన్నీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేప చచ్చిపోయింది. ఎప్పుడు ఫస్ట్ వచ్చి దాన్ని ఈసారి రాలేకపోయాను నేను ఎప్పుడు అని చెప్పి చచ్చిపోయింది. ఇంకా బాగా చదవాలేమని. ఆ తర్వాత సార్ కోతి వచ్చింది టీచర్గా. సార్ చెట్టెక్కి కాంపిటీషన్ పెడితే కోతి ఫస్ట్ వచ్చింది. దాంతో పులికి తర్వాత మిగతా ఉన్న అన్ని జంతువులకి చాలా సిగ్గుచేటు అనిపించి డిప్రెషన్లో పోయాయి. మన వ్యవస్థ ఇట్లుంది. చేప ఈదడం తెలుసు దానికి, అందుకని ఈదుతుంది అది. అదే ఒక పిల్లి రాత్రిపూట కూడా తిరగగలదు రోడ్ల మీద, ధైర్యం ఉండి కాదు, దాని స్వభావం అది, అంతే. అదే ఒక కోతి బ్రహ్మాండంగా చెట్టెక్కి కూర్చుంటుంది, ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ దుంకుతుంది, దానికి అది సాధ్యము కదా. సో అట్లా ఒక మనిషిగా నీకేది సాధ్యమో ఏది అసాధ్యమో తెలుసుకో. దీనికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ లేకపోతే గ్రేట్ నాలెడ్జ్ అక్కర్లేదు. జస్ట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ ఓన్ యూనో. అలెన్ వాట్స్ అంటాడు, మెడిటేషన్ ఇట్స్ నాట్ సంథింగ్ యూ డూ అంటాడు, బట్ వాట్ ఈజ్ ఇట్ అంటే యూ ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ మైండ్ and the endless possibilities of that mind. Whether you see outer world or whether you see inner world, you are keenly paying attention to whatsoever is. That is meditation. ఇప్పుడు సద్గురు చెప్పింది మళ్ళీ అక్కడికి వస్తుంది. అంటే ఏది సాధ్యమో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు చూస్తున్నావు, ఆ పని పరిపూర్ణంగా చెయ్యి. నేను ఒక చిన్న కథ చెప్పాను, రియల్గా జరిగిందే. నేను ఒక కథగా చెప్పాను చాలాసార్లు, అది చెప్పి ముగిస్తా. ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు. చిన్నవాడికి కొంచెం బ్రెయిన్ ఎదగలే, అందుకని వాడికి చదువు రాలేదు. కానీ వాడికి జన్మతః అనంతమైన ఓపిక ఉంది. వాడి ఇంట్లో గిన్నెలు కడుగుతాడు, అమ్మ వంట చేస్తుంటే కూరగాయలు కట్ చేసి ఇస్తాడు. మిగతా 2 నెలలు బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారు. భార్యలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీడిని పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు, చూస్తారు సమాజంలో. సమాజం యొక్క అందరూ వాడిని ఏమంటారంటే నువ్వు పుట్టి వేస్ట్. కానీ వాడు దాన్ని కూడా పట్టించుకోవడం లే. వాడికి ఏది సాధ్యమో చేస్తున్నాడు. ఇల్లు క్లీన్ చేస్తాడు, కిచెన్ క్లీన్ చేస్తాడు. వాడు ఏం పెద్ద చదువుకోవాలి, వాడికి చదువు వాడికి అంటుకోదు వాడికి చదువు. ఆ తర్వాత ఆస్తి కూడా ఇంకా వీడికి ఎందుకు పెళ్లి లేదు పిల్లలు లేరు అని 2 అందరినీ కబ్జా చేసేసారు. జీవితకాలం మా ఇంట్లో పడి ఉండి ఇంకా వాడిని తీసుకొని వాడి మీద జులుం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇది ఒక సపరేట్ స్టోరీ. ఇంకో స్టోరీ ఏంటంటే, ఎక్కడైతే ఈ హైపర్ యాక్టివ్ కిడ్స్, మందబుద్ధి ఉన్న పిల్లలు, లేకపోతే పిచ్చి ఉన్న పిల్లలు, స్పీచ్ థెరపీ కావాల్సిన వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి పిల్లలు ఉంటారు కదా, జన్మతః ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అట్లాంటి వాళ్ళకి ఒక స్కూల్ ఉంది. లక్ష్మీ రవీంద్ర గారు అని ఆ స్కూల్లో దాని హెడ్. ఒకసారి ఆ స్కూల్కి వెళ్ళాను. అప్పుడు ఆమె చెప్పిన స్టోరీ ఇది. సో ఆ స్కూల్ లోపల ఒక బాబు ఉన్నాడు, వాడు హైపర్ యాక్టివ్, వాడికి మాటలు రావు, నాలుక మందం.
వాడు ఏది స్థిరంగా చూడలేడు. ఓకే. ఇట్లా ఇట్లా కొడతాడు, ఇట్లా చెట్టు బిక్తాడు. కోతి కంటే అధ్వానం వాడు. ఓకే. నువ్వు చూసేలోపు నీ ముఖం మీద కూడా రుక్తాడు అనమాట, ఈ టైపు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పెద్ద డాక్టర్స్ అమెరికాలో, వాళ్ళకి అట్లాంటి సంతానం కలిగింది. ఓకే. వాళ్ళకి ఎక్కలేని బాధ, వాడిని చూసుకోలేరు, అట్లా వృత్తిని వదిలిపెట్టలేరు. అందుకని స్కూల్లో చేర్చారు హైదరాబాద్ వచ్చినప్పుడు. అప్పుడు వీడిని చూసుకోవడానికి ఎవరైనా ఒకరు ఉంటే బాగుండు, వాడికి కావాల్సిన డబ్బు కూడా ఇస్తామంటే అప్పుడు ఈ పిల్లగాడు తారసపడ్డాడు. ఎవరికైతే చదువు రాదు, ఎవరైతే ఇంటి పనులు వంట పనులు, అక్కడ షిట్ ఉంది ఎత్తుపో అంటే పోయి ఎదుగుతాడు అనమాట. వాడికి ఇది అది లేదు, వాడు ఏ పనైనా పూర్ణ శ్రద్ధతో చేస్తాడు. వాడిని చూసింది ఆమె, చూసి ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు అసలు మీకంటే గొప్పగా కాపాడుకుంటాడు, వాడికి ఏ పని చెప్తే ఆ పని తప్ప వేరేది ఆలోచించాడు వాడు, ఎందుకంటే వాడికి అంత గొప్ప మైండ్ లేదు. అంటే అవునా, పిలవండి ఒకసారి. పిలిచి ఈ అబ్బాయిని చూసుకోవాలి, సరేనా అంటే అబ్బాయి చేయబట్టుకొని తీసుకెళ్ళి ఆడుకుంటున్నాడు. అసలు వీళ్ళు ఆశ్చర్యపోయారు పేరెంట్స్. చూసుకుంటాను, ఎంత మేడం శాలరీ ఇస్తారని అడగాలి కదా, అసలు థాట్ లేదు ఆ పిల్లని, మంచిగా చూసుకుంటున్నాడు. అప్పుడు ఆ మేడం చెప్పిందంట, అది వాడి పరిస్థితి, వాడి బదులు ఎవడుందా, నాకేం శాలరీ ఇస్తావు, నాకు లైఫ్ సెక్యూరిటీ ఎట్లా, ఇవన్నీ అడుగుతారు. చూడు హాయిగా మీ పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఈ 5-6 నిమిషాల్లోనే ఆ పిల్లవాడు 2-3 సార్లు కొట్టాడు అతన్ని, కానీ ఏ కోపం లేదు, అతను బాగా చూసుకుంటాడు, మీరు ఎంత సాధ్యమో అంత ఇవ్వండి, అది నేను అకౌంట్లో వేస్తాను. ఈ విషయం అతనికి తెలియదు, మన అకౌంట్లో వేసినా వాడు ఉపయోగించాడు, వాడికి రాదు, మనమే వాడికి ఏమైనా ఇప్పిస్తే వాడుకుంటాడేమో, వాడికి ఏం అక్కర్లేదు, వాడు అలేక్ నిరంజన్ సర్వసంగ పరిత్యాగి వాడు, ఆ విషయం వాడికి తెలియదు అంతే. అంటే వాడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో వాడికి తెలియదు, నాకు తెలుసు అని చెప్పిన తర్వాత సరే 1 సంవత్సరం అయింది, ఇక్కడే ఉన్నాడు, ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాడు. ఆ పిల్లాడి కోసం సపరేట్ ఇల్లు తీసుకున్నారు, వాడు ఇంట్లో పెట్టుకుంటున్నాడు, టైం బగలు మంచిగా చూసుకుంటున్నాడు. వాడు తెలుగు మాట్లాడగలడు, అమ్మ డాడీ ఎవరిని నేర్పించాడు. ఆశ్చర్యం, ఆ పిల్లగాని యొక్క మైండ్లో గొప్ప పరివర్తన వచ్చింది వీడు చూపించే ప్రేమకి. వాడు నెమ్మదించింది వాడి మైండ్, ఒక మెడికల్ మిరాకిల్. ఆ మేడం కూడా చాలా ఆశ్చర్యపోయింది, అరే ఇది అసలు అసాధ్యం అనుకున్న దాన్ని వీడు సాధ్యం చేశాడే. కానీ ఆ విషయం వాడికి తెలియదు, వాడు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి ఏది సాధ్యమో చేస్తున్నాడు. వాడు ఏదైనా వస్తువు కింద వేస్తే ఎత్తి బూట్లో పెడుతున్నాడు, ఎందుకు వేసావు, నీ అమ్మ నీ వల్ల నా జీవితం నాశనం, ఇట్లాంటివన్నీ లేవు. ఆ తర్వాత పేరెంట్స్ వచ్చారు, వచ్చి ఈ పిల్లాడిలో వచ్చిన మార్పును చూసి థ్రిల్ అయిపోయారు. అసలు మేడం ఇప్పుడు మాకు హోప్ ఉంది, మాకు అమెరికాలో పెద్ద ఇల్లు ఎస్టేట్, కానీ ఆ ఒంటరిగా పిల్లవాడిని వదిలేస్తే, ఆయాల మధ్యన వదిలేస్తే ఆయాలు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఇతనికి మేము అమెరికా తీసుకెళ్తాం. తీసుకెళ్ళండి. మరి ఆ అబ్బాయి అసలు వాడికి అమెరికా అయినా ఒకటే, అమలాపురం అయినా ఒకటే, మీకు ఇంకా అర్థం కాలేదు వాడి గురించి. ఫోటోలు తీశారు, వీసా తీశారు, కేర్ టేకర్గా తీసుకుపోయారు, $మిలియన్స్ వాడి అకౌంట్లో వేశారు. వాడికి తెలియదు అది. వాళ్ళ అన్నలు ఉద్యోగాలు చేసి సంపాదించింది వాడు ఒక్క రోజులో సంపాదించాడు, అయినా వాడు దాన్ని ముట్టుకోలే. ఆ పిల్లగాడిని మంచిగా చూసుకుంటాడు, స్టిల్ హీజ్ ఇన్ అమెరికా. ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు. తర్వాత నాకు కొంతవరకు నేను ట్రాక్ చేశాను స్టోరీ. ఆ తర్వాత ఆ మనుషులు వాళ్ళంతా వెళ్ళిపోయారు. మంచి ఫిలిం స్టోరీ ఉంది కదా. అంటే ఇవన్నీ నాకు ఎందుకు గుర్తున్నాయంటే, ఇది కదా లైఫ్ అంటే, ఏ పని చేస్తే ఆ పని పరిపూర్ణంగా చేయడం కదా లైఫ్ అంటే. గొప్ప పని అనేది పక్కవాడి దృష్టిలో. నువ్వు అడవిలో ఒక ఒంటరిగా ఉంటే గొప్ప పని ఎక్కడుంది? నువ్వు పెద్ద శిల్పం చెక్కినా సాధ్యమే చెక్కుతావు తప్ప అవార్డు కోసం కాదు. సో ఇప్పుడు సద్గురు అంతే. అంటే అతను లైఫ్లో ఏమీ సాధించలేదు అనుకున్నాడు, కానీ జీవితంలో అతను చాలా సాధించబడ్డది. ఇప్పుడు ఓ తండ్రి తీర్పు సినిమాలో కూడా ఆ పనుడు ఉంటాడు కదా, వాడి పేరు ఇండస్ట్రీస్ ఉంటాయి ఆ సినిమాలో. అదే కన్న కొడుకులు 2 లక్షలు ఇస్తాడు అంతే, దొబ్బే అని తండ్రే పక్క తోసేసాడు. అంటే మనిషి ఎవడు అంటే పూర్ణ శ్రద్ధలో నిరంతరం జీవించగలిగే సామర్థ్యం ఉన్నవాడు. అక్కడి నుంచి చెప్పిన స్టేట్మెంట్ సద్గురుది. అండ్ సద్గురు ఏదో చెప్పాడో అది అనుభవసారమే. సద్గురు ఆశ్రమానికి మనకు సంబంధం లేదు, కానీ ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రైట్ థింకింగ్ హ్యూమన్ బీయింగ్. ఎవరెవరికి ఏది సాధ్యం అది చేసే వాళ్ళందరూ నాకు రెస్పెక్ట్, నాకు వాళ్ళంటే గౌరవం.
చేయలేని వాటి గురించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకొని మొహాలు మార్చి సమాజాన్ని బ్లేమ్ చేసి కుటుంబాన్ని బ్లేమ్ చేసే బదులు ఇవన్నీ కాదబ్బా, ఇప్పుడు నేను ఏం చేయగలను, ఈ వీధి క్లీన్ చేయగలను, చెయ్యి. చేస్తూ ఉండగా ఎవరో ఎందుకు చేస్తున్నావు బాబు, నాకు ఇది సాధ్యం కాబట్టి, మాకు ఒక పొలం ఉంది కొంచెం చూసుకుంటావా, పోదాంపా, లైఫ్ ఓపెన్ అయిపోతుంది. నువ్వు ఒక పని సమగ్రంగా చేస్తే నేను ఒక చిన్న అనాలజీ చెప్పి ముగిస్తా, చూద్దాం నువ్వు ఎట్లా పట్టుకుంటావు దాన్ని అన్నది. ఒక విత్తనం ఉంది, విత్తనం సమగ్రంగా ఉందా? 100% ఉంది, కానీ అది బయట ఉంది. ఇప్పుడు దాన్ని సరైన సాయిల్లో వేస్తే సరైన మూలకగా వస్తుంది. అట్లా కాకుండా నువ్వు బండర మీద కప్పెట్టావు అనుకో, రాదు. అందుకని దానికి ఏది ఇవ్వాలో అది అందజేయి, అది అప్పుడు అది ఎట్లా ఎదగాలో అట్లా ఎదుగుతుంది. అప్పుడు సరైన సాయిల్లో వేయడమే మనం భవిష్యత్తులో తినబోయే పండు. అట్లా నువ్వు చేసే చిన్న పని అయినా సరే దాన్ని పూర్తి శ్రద్ధతో, ప్రేమతో, అటెన్షన్తో చెయ్యి. అది నీకు భవిష్యత్తులో గొప్ప గొప్ప ఫలాలు ఇస్తుంది. కానీ అప్పుడు ఆ ఫలం చూసి నువ్వు మురిసిపోవద్దు. ఇదే మనకు భగవద్గీత చెప్తున్నది. అది నీ స్వభావము, గొప్ప కాదు అని తెలుసుకో. ఓకే. అందుకని వాట్ సద్గురు సెడ్ ఈజ్ రైట్. దాన్ని నేను నా లైఫ్కి అప్లై చేసుకొని చూసుకొని ఇదంతా మాట్లాడాను. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ అట్లా ఒక స్టేట్మెంట్ ఈ భూమి మీద ఇచ్చేవాళ్ళు అరుదు. అంటే ఆ స్థితిలో ఉండి నాకు ఏది సాధ్యమో అవన్నీ చేశానని చెప్పడం బాగుంది. ఒకవేళ సమాజం దృష్టిలో నేను ఫెయిల్యూర్ అయినప్పటికీ నేను అన్నీ చేశాను, నాకు సాధ్యమైనవి అన్న తృప్తి నాకుంది. ఇది అద్భుతం. అట్లా నేను మరణిస్తే నేను తృప్తిగా మరణించినట్టే. అమేజింగ్ అనమాట. ఒకసారి ఒక త్యాగరాయ గాన సభలో ఎవరిది బ్యానర్ పెట్టి ఆయన గురించి ఆయన స్పీచ్ ఇస్తాడంటే నేను అక్కడే తిరుగుతున్నా. సాయంత్రం నాకు ఎక్కడ పోవాలో తెలియక ఆ సభకు పోయా. నేను అనుకున్న బ్యానర్ కిందలు పెట్టారు కదా, జనాలు వస్తారేమో అని. 6:30 అయింది, ఎవరు రాలే. స్టేజ్ మీదకి అతిథులు వచ్చారు, 11-12 మంది. పుష్పగుచ్చాలు ఇచ్చారు, శాల్వాలు కప్పారు. ఆడియన్స్లో ఎవ్వరు లేరు, నేను తప్ప. సభ స్టార్ట్ అయింది 7 గంటలకి. సో అందరూ ఎదురుగా ఎవరో ఉన్నారనుకునే మాట్లాడుతున్నారు. మిగతా అందరూ ఇంకా ఆడియన్స్ ఎవరు రాలేదు, మనం ఎదురు చూద్దాం అంటే ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో, ఎవరికైతే సన్మానం చేస్తున్నారో ఆయన చెప్పాడు, ఎవరు వచ్చినా రాకున్నా సభ సమయం ప్రకారం జరగని. అది ఆయన చెప్తే నేను విన్నాను, నాకు నచ్చింది అది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ రోజు విన్నదే నేను బుక్ లాంచ్లో చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను చేసే బుక్ లాంచ్ వెనుక ఒక ఆవేశం లేదు, రకరకాల వ్యక్తుల అనుభవాల సారం అది. ఆ తర్వాత ఆయన వేదిక మీదకి వచ్చి ఏం చెప్పాడంటే, నా జీవితంలో నేను ప్రతి పని సంపూర్ణంగానే చేశాను, కానీ ఆ పనిని ఎప్పుడు సమాజం అంగీకరించలేదు. ఈరోజు నా యొక్క అభినందన సభ అని పెట్టారు, ఒక్కరూ రాలేదు. ఎంత ఫెయిల్యూర్. మా కుటుంబంలో, మా ఊర్లో నేను ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఈనాటికి. కానీ నాకెప్పుడు అట్లా అనిపించలేదు. కానీ ఆశ్చర్యం ఏంది, నేను ఫెయిల్యూర్ అని సమాజం అంటున్నా కొనసాగించిన తర్వాత నాకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. అందుకే నాకు సత్కారం చేస్తున్నారు. ఈరోజు నా ఎదురుగా ఎవ్వరు లేరు, నాకేం పర్వాలేదు. నా దగ్గర చూపించాడు, ఆ అబ్బాయి ఎవరో వింటున్నారు, అతనికి చెప్తున్నాను నా కథ. ఏం బాబు వింటున్నావా? వింటున్నా సార్, విను. సో జీవితం ఫెయిల్యూర్ సక్సెస్ అనే దాని మీద ఆధారపడి లేదు, నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తావు అన్న దాని మీద ఆధారపడి. నువ్వు శ్రద్ధగా నీ పని చేస్తూ పో. కొన్నిసార్లు ఫెయిల్యూర్ వస్తుంది, కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది, కానీ దానికి బియాండ్గా నీ స్థితి ఉంటుంది అని చెప్తుంటే మెల్లగా తండోపతండాలుగా వచ్చారు జనం. ఆయన స్పీచ్ ఇచ్చిన 1/2 అవర్కి ఆయన ఎంత ఎఫెక్ట్గా మాట్లాడుతున్నాడంటే, ఒక పెద్ద బహిరంగ సభలో జనాలను చూసి మాట్లాడినట్టు ఎవరు లేకుండా అట్లా మాట్లాడుతున్నాడు, ఉన్నది చెప్తున్నాడు. అప్పుడు ఆ సభ చివరిలో దాదాపు నిండిపోయింది హాలు. అప్పుడు ఏమన్నాడంటే, నా లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంది, అందరూ నేను చేస్తున్న పనిని చూసి ఫెయిల్యూర్ అన్నారు, ఇప్పుడు ఎవరు రాలేదని నేను ఆపలేదు, నేను నా స్పీచ్ కొనసాగించాను, నా మాటలు మైక్లో బయట వినబడ్డాయి, ఎవరెవరినో అట్రాక్ట్ చేసాయి, వాళ్ళందరూ వచ్చి కూర్చొని వింటున్నారు. లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నువ్వు చేయగలిగే పని చేసుకుంటా పో. దాన్ని అడ్డు వద్దని చెప్పేవాళ్ళు, ఇది మన పరువు తీసే పని అనేవాళ్ళు, లేకపోతే ఇది మన కుటుంబానికి గౌరవానికి భంగం అనేవాళ్ళు, ఇట్లాంటివన్నీ చెప్తారు. కానీ నీ సమగ్రతలో చూడు, నువ్వు చేసే పని ఒక వ్యక్తికి నాశనం చేయదు, లేకపోతే సమాజానికి విఘాతం కలిగించదు, శాంతి భద్రతకు భంగం వాటిల్లదని తెలుసుకున్న తర్వాత కంటిన్యూ డూయింగ్ ఇట్.
నీకు రామయ్య తాత తెలుసా ఎవరు? రామయ్య తాత వనజీవి రామయ్య తెలుసా? అదే ముక్కలు పెట్టినట్టు కదా నువ్వు చెప్పినావు నాకు. వనజీవి రామయ్య స్టోరీ అసలు అమేజింగ్. అసలు ఎవరైనా సినిమా తీస్తే చాలా బాగుంటుంది. ఆయన నేను కలిశాను విజయరామ్ వల్ల. ఆయన వృక్షో రక్షతి రక్షిత అని ఒక చిన్న ఇనుప బిళ్ళ తగిలించుకుంటాడు. మొక్కలు పెట్టేసి ఆయనకు అనిపించింది వాళ్ళ చుట్టుపక్కల ఊర్లంతా కూడా అడవులు నరికివేయబడ్డాయి. ఒకసారి హఠాత్తుగా అనిపించిందంట, భూమి మీద చెట్లు కదా ఉండాలి, ఏమైనా పార్క్ ఎందుకు వస్తున్నాం, చెట్లు అందుకే. అసలు వీటితో ఉండడానికి వచ్చినాం మనం కదా పప్ప. అంటే మూనుల ఓలే కారడవున మూలలందు పడి ఉన్నవి ఈ చెట్లు అట్లా ఉన్నాయి. సో ఆయనకు అనిపించి ఆ రోజు నుంచి ఆజీవన పర్యంతము పొద్దున్న నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు ఆయనకు ఒకటే పని, మొక్కలు నాటడమే. అందరూ వద్దన్నారంట కుటుంబ సభ్యులు. ఈ ఎవరిదో పొలంలో నువ్వెందుకు మొక్క నాటుతావు, అడవిలో నాటితే మనకేం వస్తుంది. ఆయన ఎవరికి ఏం చెప్పాలి, ఆయన జ్ఞానం లేదు, ఆయన స్పృహ ఉంది. అది లేకపోతే మనం లేము. మీరంతా డబ్బు సంపాదించండి, నేను మంచి గాలిని తయారు చేస్తాను, వస్తున్నా కూర్చో. అట్లా ఆయన మొక్కలు నాటడం స్టార్ట్ చేశాడు. నేను తర్వాత విన్నాను ఆయన కుటుంబ సభ్యులు కొట్లాడడము, నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోవడము, ఏదైనా పని ఆపలేదు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అక్కర్లేదు ఆయనకు. ఒక ఉత్తరం వస్తుంది వనజీవి రామయ్య అని వస్తే ఆ ఉత్తరంలో అడ్రస్ ఊరు ఏం రాయలేదు, ఊరు పేరే వనజీవి రామయ్య. అంటే అడుగుతాడు ఎవరు ఇతను, వనజీవి రామయ్య తెలియదు. ఆ ఊరికి వెళ్తే వనజీవి రామయ్య అక్కడ ఉంటాడు. ఆయన ఇంట్లో ఉండడు, ఆయన ఇంట్లో వేసిపోయారు. అట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి మా యూనివర్సిటీకి వచ్చి ప్రసంగాలు ఇయ్యి అని చెప్పి ఆయన లెటర్స్ రాశారు. ఆయనకు తెలియదు అసలు, ఆయనకి ఇంగ్లీషే రాదు. ఆయన ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు. నేను చిన్న హాలీవుడ్ సినిమా చూసా, సారీ స్పానిష్ మూవీ. అసలు ఎంత ఎక్సలెంట్ స్టోరీ అంటే, ఒక ఆవిడ రెస్టారెంట్ నడుపుతూ ఉంటుంది, చిన్న స్టోరీ, చిన్న కుజైన్, ఆమె మంచి మంచి డిషెస్ చేస్తూ ఉంటుంది. తన కూతురు కూడా తన కిందే పనిచేస్తూ ఉంటుంది. కూతురికి బీభత్సమైన గమండు, మాది రెస్టారెంట్, ఎంత కాదనుకున్నా మా అమ్మ ఆమె, కానీ ఈమె ఎప్పుడు అటు ట్రీట్ చేయదు. యూ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కిచెన్ ఓకే అని చెప్తుంది. మళ్ళీ లోపలికి ఇంటికి పోయిన తర్వాత బేబీ గీవ్ అని మాట్లాడుతుంది. నువ్వు అక్కడనేమో తిడతావు, ఇక్కడ బేబీ అంటే అది మన కిచెన్, అది అక్కడ నువ్వు నా ఎంప్లాయీ, ఏ స్పెషల్ స్టేటస్ ఉండదు అక్కడ. ఇట్లా తర్వాత ఆమె ఒక రోజు ఫుడ్ చేస్తే కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి, మీరు చేసే ఫుడ్ లోపల ఉప్పు ఎక్కువైందని. ఆమె చెక్ చేయించుకుంటే ఆమె నాలుక దెబ్బతింటుంది అనమాట. అందుకని ఆమె ఫుడ్ టేస్ట్ నీకు చూసుకునే లక్షణం లేకపోతే నీకు టేస్ట్ తెలియదు ఇంకా. అందుకని ఆమె అనుకుంటుంది ఇంపార్టెంట్. సో దాని టేస్ట్ని చూడలేకపోతున్నా, తనలో ఏదో క్యాన్సర్ లక్షణాలు ఏమో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి షెఫ్ని నియమించాలి. ఈ పాప అనుకుంటుంది నన్నే పెడుతుంది. ఇంకా విషయం ఏంది, ఆ పాప కూడా ఎక్సలెంట్ షెఫ్, కానీ వాళ్ళ పాపను పెట్టదు, కొత్త వ్యక్తిని తీసుకొస్తుంది. ఇదే ప్రశ్న అడుగుతుంది, నేనేం పాపం చేసిన, నన్ను ఎందుకు పెట్టలేదంటే ఈ యాటిట్యూడే నీ కొంప ముంచుతుంది. నీకు టాలెంట్ ఉంది కానీ అర్హత లేదు. నువ్వు ఇది మీ అయ్యే జాగిరి అనుకుంటున్నావు, నువ్వు దీన్ని శ్రద్ధగా చేస్తలేవు, వంశపారంపర్యంగా చేయాలని ట్రై చేస్తున్నావు. ఇలా ఆలోచించడం వల్లనే నేను నీకు ఇవ్వడం లేదు. నా మీద నీకు కోపం రాని, నువ్వు అలుగు, ఇంట్లోకి వెళ్ళిపో, కోర్టుకు పోయి ఆస్తి విడగొట్టు, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ఐఎమ్ టేకింగ్ ద రైట్ డిసిషన్ అని చెప్పి, ఇప్పుడు నువ్వు ఇందులో పని చేస్తావా చేయవా నీ చాయిస్, ఇంత బ్లంట్గా చెప్తుంది. ఇంకా ఆమె తప్పకుండా పని చేస్తుంది, నా కర్మ నీ కట్నం పుట్టినందుకని ఏదో అంటుంది. నెక్స్ట్ ఆ వచ్చిన వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. వాడు అంటాడు, చూడు మేడం రెస్టారెంట్ మీదే, బేసికల్గా నువ్వే ఓనరు, కానీ నేను దీనికి హెడ్ షెఫ్. ఓనర్గా రెస్టారెంట్ ఎలా ఉండాలి, షాండ్లీర్ ఎక్కడ పెట్టాలి, ఎలాంటి క్యాండిల్స్ కావాలి, అది నేను అడిగి తెప్పిస్తాను, కానీ ఫుడ్ విషయంలో నువ్వు వేలు పెట్టడానికి లేదు. ఆమె క్లియర్. మీ అమ్మ నన్ను నియమించింది యాజ్ ఎ షెఫ్గా, నీతో నాకు సంబంధం లేదని వాడు క్లియర్ చెప్తాడు. దాంతో మీ అమ్మ ఇంత అందరు అహంకారం బల్బు వీళ్ళందరికీ అనుకుంటే ఆమెకే ఉంటుంది బల్బు. ఇట్లా ఉన్న తర్వాత అసలు నీ లక్ష్యం ఏంది, ఎందుకు నువ్వు హెడ్ షెఫ్ అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు వాడు. అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, మంచి కిచెన్కి మంచి డిషెస్కి 5 స్టార్ రేటింగ్ ఉంటుంది, అట్లా ఒక అవార్డు ఉంటుంది ప్రపంచంలోనే గ్రేట్ అవార్డు, అది మన హోటల్కి రావాలి, ఇది నా లక్ష్యం
మా అమ్మకేమో ఇవన్నీ పట్టవు. నేను చేద్దాం అనుకుంటే నన్ను చేయనిస్తలేదు మీరు. సరే ఊరికి నీతో ఎందుకు నాకు లొల్లి, నేను రెస్టారెంట్ నుంచి మానేస్తాను, ప్లీజ్ డూ ఇట్ అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మొక్కతే రన్ చేస్తుంది. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ వాడిని రిక్వెస్ట్ చేస్తుంది, ఐఎమ్ సారీ అంటది. సో నువ్వే షెఫ్గా ఉండు, కానీ నేను చెప్పినట్టు కూడా చెయ్యి, మన రెస్టారెంట్కి అవార్డు వస్తుంది, వాట్ ఎవర్ చెప్తుంది. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే ఫైనల్గా అవార్డు వస్తుంది. ఎస్ ఐ డిడ్, మా అమ్మ చేయలేదు, ఎవరు చేయలేదు, నేను చేశాను అని ఎగిరి గంతలేస్తూ ఉంటుంది. వాడు ఏం పట్టించుకోకుండా వాడు చదువుకుంటూ ఉంటాడు. ఏ నీకు ఆనందం లేదా అంటే, అవార్డ్స్ కోసం నేను ఎప్పుడు షెఫ్ కాలేదమ్మా, అది నీ చాయిస్. నేను మంచి ఫుడ్ చేయడానికి ఇష్టపడతా, కానీ దానికి ఎవడో అవార్డు ఇస్తాను కాదు. ఆ తర్వాత ఎప్పటి నుంచో పనిచేస్తున్న అదే రెస్టారెంట్లో ఒక ఎంప్లాయ్ ఉంటాడు. ఆ ఎంప్లాయ్ కూడా అప్పుడే లోపలికి వాటర్ తీసుకొని వస్తాడు. ఆ లెటర్ చూసి వాట్ ఈస్ దట్ మేడం అంటే, ఇది మనకు అవార్డు వచ్చిందిరా, మా అమ్మ చేయలేకపోయింది, ఇంకో ఈయన పెద్ద పోజ్ కొడుతున్నాడు, బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అంటే, సేమ్ లెటర్స్ మనకి ఇప్పటికి 10 సార్లు వచ్చింది అంటాడు వాడు. అతనికి ఇంకా 10 సార్లు వచ్చింది. అతనికి కాదు, వాళ్ళ అమ్మకి 10 సార్లు వచ్చిందా. అవి ఎక్కడుంది చూపి, అది రాగానే ఓపెన్ కూడా చేయలేదు ఆమె. నా లక్ష్యం అది అవార్డు కాదని చెప్పి తను గూట్లో పెట్టింది. నేను తీసుకొస్తా ఉన్నాను, అది ఇది ఒకటేనా తీస్తే కన్సిస్టెంట్గా ఆమెకు అవార్డ్స్ వచ్చినాయి. ఆమె ఫుడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పినా కూడా అవార్డు కోసం కాదు నేను చేసేది. అప్పుడు ఆమె గమండ్ టప్పున ఊసి కింద పడుతుంది. అంటే వాళ్ళ అమ్మకి అన్నిసార్లు వచ్చిందా, ఎప్పుడు గమండ్ లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుంది, చెప్పు బెటా అంటే, నేను ఏ అవార్డు కోసం, నేను నీతో కూడా చాలాసార్లు వాదించిన ఈ అవార్డు కోసం మనం ట్రై చేయాలని, కానీ ఆ అవార్డు అన్నిసార్లు వచ్చిందని నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే, నేను రెస్టారెంట్ పెట్టింది అవార్డ్స్ కోసం కాదు. ఫస్ట్ అది ఈ లక్షణం ఉంటే నువ్వు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, నీకు అవార్డు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అవార్డు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫుడ్ చేయవా అనేది కథ. ఇప్పుడు వాళ్ళమ్మ ఫెయిల్యూరా కాదు. ఈమెకు తెలియనంత మాత్రం ఎదుటి వ్యక్తి వరస్ట్ అని కాదు. మన చుట్టూ సాదాసీదా మనుషులే ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, గ్రేట్ కంపాషన్ ఉండొచ్చు. ఒకరి దగ్గర చాలా డబ్బు ఉంటుందో డబ్బు ఇవ్వగలడు కానీ ప్రేమను ఇవ్వలేడు. సో మనం అన్ని చోట్ల మనకు దొరకదు. మనం ఏం చేయగలుగుతాం అన్నదే రియల్ క్రక్స్. అందుకని నాకు 2009లో నాలో కలిగిన సంవేదన ఏంటంటే, రీసా అన్ని పనులు సమశ్రద్ధతో చేయి. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో నా లక్ష్యం పడిపోయింది జీవితం. అంటే నేను సాధించాలన్న తృష్ణ పోయింది నాకు. అందుకే నా మాటలు డిమోటివేటింగ్గా కనిపిస్తాయి. ఎవడన్నా సాధించాలి, అది వీకాలి, ఇది వీకాలి అంటే ఏం సాధించేది లేదు. గుర్తించేవాడు లేకపోతే సాధించడమే లేదు, పని చేయడం ఉంది. నీకు సాధ్యమైంది, నువ్వు హోల్ హార్టెడ్గా అటెంప్ట్ చేయి. నాకు తెలిసిన మర్మం ఇంతే. ఇప్పుడు ఈ టాక్ చేస్తున్నాం, హోల్ హార్టెడ్గా మాట్లాడుతున్నాం. ఆ టాక్కి సంబంధించి ముగిద్దాం అనుకునే లోపు నాకు ఒకటి గుర్తొచ్చింది, అది కూడా చెప్తే బాగుంటుంది అనిపించి నేను చెప్తున్నాను తప్ప, ఇది జనాలు వినరు లేకపోని. అడవిలో ఒక ఫ్లవర్ పూసింది, ఎవరు చూడరు, ఫ్లవర్ పూసింది కదా. నాకు రియల్ మెసేజ్ అంతా కుక్కలు, పిల్లులు, ఫ్లవర్స్, చెట్లు ఇచ్చాయన్నమాట. వర్షం, జ్ఞాని యొక్క హృదయం ఎట్లా ఉండాలి, పడే వర్షంలాగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే పడే వర్షం అందరి మీద ఒకేలా పడుతుంది. అట్లా నీ శ్రద్ధ అందరి మీద ఒకేలా కురిస్తే చాలు. నాకు అర్థమైన విషయం ఇంతే. అయిపోయింది ఆడియో. ఓకే, అందుకని వాట్ సద్గురు సెడ్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్. ఇంకా చెప్పాలంటే అది మనుషులకు సంబంధించిన ఒకానొక ట్రూత్ అది. ఎందుకంటే మనుషులు సాధ్యం అయినవి సాధ్యం కాని మధ్యన వాడు చిక్కిపోతున్నాడు. కుక్క ఎప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచించదు, అది ఇన్స్టింక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పింది దోమ కూడా అన్నిటిని సమస్య కుడుతుంది, అంతే. అది మొబైల్ అని దానికి తెలియదు, కుట్టినప్పుడు బ్లడ్ వస్తుంది అంతే. ఇంకోటి చిన్నప్పుడు మనకు చెప్పింది ఒకటి ఏంటంటే, ఈ చెవుల కాడ కుయ్యి అంటుంది. నువ్వే చెప్పినావు, నేను చెప్తాది అంటే అది కాళ్ళ దగ్గరికి వెళ్తుంది, చెయ్యి దగ్గరికి వెళ్తుంది, చెవు దగ్గరికి వెళ్తుంది, అంత బాడీలో అన్ని చోట్ల గుయ్యి అంటుంది. కానీ మనకు వినిపిస్తుంది ఓన్లీ చెవు దగ్గర. అది ఓన్లీ చెవు దగ్గరకు వచ్చి ఇది చెవు కాబట్టి గుయ్యి అనాలి అనుకోదు. సో అది అన్ని చెప్పినప్పుడు నేను అసలు అది ఒక 2 days అసలు అది నాకు మర్చిపోలేదు. నేను ఇప్పుడు సేమ్ ఆ ఈగలాగా ఉండు, అన్ని చోట్ల గుయ్యి అని. చలో పోదాంపా. ఓకే.
పప్పా ఏమిరా మైక్ ఇది వాక్ చేసుకుంటూ ఆడియో